పూరా లోకల్. అది ఒక ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ దర్యాప్తు చేస్తున్నప్పుడు బయటపడినట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. అందులో ఈడీ ఏం చేస్తుందో మాకైతే తెలియదు. కాబట్టి దీనికి సంబంధించినటువంటి మరిన్ని వివరాలు బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంది. లా విల్ టేక్ ఓన్ కోర్స్. ఖచ్చితంగా చట్టబద్ధంగా న్యాయబద్ధంగా ఎవరు పొరపాటు చేసినా దానికి సంబంధించినటువంటి దర్యాప్తు జరగాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి అంతకు మించి నా దగ్గర ఆధారాలు లేవు. నేను కూడా పేపర్లో చదువుకున్నాను. ఈడీకి మేము రోజువారీ మేమేం చెప్పము. అది స్వతంత్ర సంస్థ. ఆ సంస్థ దర్యాప్తు స్వతంత్రంగా చేస్తుంది. ఏం చేస్తున్నది ఈడీపీ తెలియదు. ఈడీ చెప్పాలి ప్రజలకు చెప్పినప్పుడు కోర్టుకు చెప్పినప్పుడు తెలుస్తుంది. నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, అది చాలా చిన్నది, సముద్రంలో నీటి చుక్కలాది ఆ యొక్క హెరాల్డ్ కేసు. చాలా పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో RRR ట్యాక్స్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున ఏ రకంగా వసూలు చేస్తున్నారో మీరు ఎవరిని అడిగినా చెప్తారు. నేను చెప్పాల్సిన అవసరం లేదు. తెలంగాణ రాష్ట్రంలో ఏ రియల్ ఎస్టేట్ని అడిగినా, ఏ వ్యాపారస్తుని అడిగినా, ఏ పరిశ్రమని అడిగినా చెప్తారు.